తాజాంశాన్ని చూస్తున్నాం. ఉత్తరాఖండ్లో హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో 6 మృతి చెందగా వారిలో 2 ఏపీ వాసులున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనంతపురం జిల్లా నుంచి లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మీనారాయణ, ఉత్తరాఖండ్లో హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో మృతి చెందిన ఏపీ వాసులు ఎక్కడెక్కడి వారు, వారి వివరాలు ఏంటి? శ్వేత, ఈ ఉత్తర భారతదేశ యాత్రకు వెళ్లిన వారిలో 7 మంది ప్రయాణిస్తున్న హెలికాప్టరు కాశీకి అంటే ఉత్తర కాశీ జిల్లాలో క్రాష్ అవ్వడం జరిగింది. ఈ కూలిన హెలికాప్టర్ లో అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన వేదవతి కుమారి మృతి చెందారు. వేదవతి కుమారి, భాస్కర్ వీళ్ళిద్దరు దంపతులు 2 రోజుల క్రితము ప్యాకేజీ టూర్ లో భాగంగా చార్ధామ్ యాత్ర, గంగోత్రి, తర్వాత ఋషికేశ్, కాశీ వీటన్నిటికీ ఒక ప్యాకేజీ మాట్లాడుకుని 2 రోజుల క్రితం 6వ తేదీ రాత్రి ఇక్కడి నుంచి బయలుదేరారు. మొత్తం 5 రోజులు ప్యాకేజీ టూర్ ఇది. 11వ తేదీ తిరిగి అనంతపురంకు వచ్చేలా, అంటే బెంగళూరు ఎయిర్పోర్ట్ కు వచ్చి అక్కడి నుంచి అనంతపురంకు వచ్చేలా ఈ ప్యాకేజీ టూర్ ను మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలోనే చార్ధామ్ యాత్ర ముగించుకొని గంగోత్రికి వెళ్తున్న క్రమంలో ఈ ఉత్తర కాశీ జిల్లా సమీపంలో ఈ హెలికాప్టర్ కూలడం జరిగింది. ఈ ప్రమాదంలో వేదవతి కుమారి అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు చివరి చెల్లెలు. ఈమె అక్కడికక్కడే క్రాష్ అయిన హెలికాప్టర్ లో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ భాస్కర్ అపస్మారక స్థితిలో ఉండగా అతన్ని ఇప్పుడే ఋషికేశ్ ఎయిమ్స్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఋషికేశ్ ఎయిమ్స్ హాస్పిటల్లో వైద్యులు చేసిన చికిత్సతో కొంచెం ఇప్పుడే మెలకు వచ్చింది. అయితే ఆయన షాక్ లో ఉండడం వల్ల ఏం జరిగింది, అక్కడ ఎలా క్రాష్ అయింది ఏంటి అనే వివరాలు ఇంకా చెప్పలేకపోతున్నారని చెప్పి వైద్యులు ఎంపీ లక్ష్మీనారాయణకు చెప్పడం జరిగింది. ఈ మొత్తం మీద అంటే ఈ సంఘటన ఎలా జరిగింది ఏంటి అనేది ఈయన భాస్కర్ కొంత అపస్మారకం నుంచి బయటకు వస్తే తప్ప పూర్తి వివరాలు తెలియవు. అయితే ఈ భాస్కర్ ఏదైతే ఈయన బావమరిది ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ బావమరిది భాస్కర్, అదే విధంగా ఆ భాస్కర్ గుంతకల్లులో కొన్ని వైన్ షాపులు రన్ చేస్తున్నారు. వైన్ షాపుల యజమానిగా ఉన్నారు. అదే విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా ఉన్నారు. వీళ్ళు అన్ని బాధ్యతలు తీరిపోయాయి పిల్లలవి అని వీళ్ళు ఉత్తర భారతదేశ యాత్రకు వెళ్లడం జరిగినట్లు ఎంపీ లక్ష్మీనారాయణ కూడా చెప్తున్నారు. శ్వేత, లక్ష్మీప్రసాద్, మృతుల్లో మరొకరు విజయారెడ్డి వివరాలు ఏమైనా తెలిసాయా? విజయారెడ్డికి సంబంధించి వీళ్ళు మాత్రం ఇక్కడ నుంచి గుంతకల్ నుంచి మా వాళ్ళు 2 వెళ్లారు అనేది చెప్తున్నారు. అంటే నేను అడిగాను అనమాట, అంటే బంధువులు ఎవరన్నా కలిసి వెళ్ళారా అంటే నాకు ఇచ్చిన సమాచారం మేరకు 2 అంటే మా సిస్టరు, ఆమె హస్బెండ్ 2 మాత్రమే వెళ్ళినట్లు నాకు చెప్పారు. బయలుదేరేటప్పుడు నాకు చెప్పి వెళ్లారు. 11వ తేదీ రిటర్న్ వస్తామని కూడా చెప్పారు అని చెప్పి ఎంపీ గారు చెప్తున్నారు. శ్వేత, ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్.